హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత కబడ్డీ వరల్డ్ కప్కి సంబంధించినటువంటి ప్రస్తావన కబడ్డీ సర్కిల్స్లో మరోసారి చక్కర్లు కొడుతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఒక అప్డేట్ని ఐకేఎఫ్ స్వయంగా రిలీజ్ చేయడం జరిగింది. జనవరి 2025 సంవత్సరంలో కబడ్డీ వరల్డ్ కప్ జరగబోతున్నట్టుగా ఐకేఎఫ్ ఒక కీలకమైనటువంటి ప్రకటనని విడుదల చేయడం జరిగింది. ఈ ప్రభావం ప్రో కబడ్డీ సీజన్ 11 పైన కూడా పడవచ్చు. అది మంచి ప్రభావమా చెడు ప్రభావం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే జనవరి నెల 2025 సంవత్సరంలో వరల్డ్ కప్ జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ టోర్నమెంట్ 1 నెల లేదా 2 నెలలు కొనసాగేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 12 దేశాలకు సంబంధించినటువంటి టీంలు ఈ టోర్నమెంట్లో ఆడేటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రధాన ప్రత్యర్థులు మాత్రం ఇరాన్ టీం, ఇండియన్ టీం అండ్ పాకిస్తాన్ టీంలు అని చెప్పాలి. అండ్ ఈ టోర్నమెంట్లో ఇండియన్ టీం నుంచి ఎవరు ఆడబోతున్నారు, ఎవరు కెప్టెన్సీ చేయబోతున్నారు, అదేవిధంగా ఇరాన్ టీం నుంచి ఎవరు ఆడబోతున్నారు, ఇరాన్ టీంకి ఎవరు కెప్టెన్సీ చేయబోతున్నారు, ఇటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మనం త్వరలోనే పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ రిలేటెడ్ టు కబడ్డీ. ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా ఇలానే రెగ్యులర్గా మీకు అందించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. దాన్ని మాత్రం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మన తెలుగు ఛానల్ని సపోర్ట్ చేయండి.